హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్లో హైకోర్టులో జాబ్స్ పడ్డాయండి. సో వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎప్పటి నుంచి లాస్ట్ డేట్, అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు గూగుల్లో tshc.gov.in అని సెర్చ్ చేసినా పర్లేదు, ఈ పేజీకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇది అఫీషియల్ మెయిన్ పేజ్ అండి. సో దీన్ని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ అని కనబడుతుంది కదా, ఇదిగోండి ఇక్కడ. సో దాని మీద అయితే క్లిక్ చేసిన, సో ఓపెన్ ఇన్ న్యూ విండో అని క్లిక్ చేసినా పర్లేదు, డైరెక్ట్ దాని మీద క్లిక్ చేసినా పర్లేదు. మరి నెక్స్ట్ పేజ్ ఇదిగోండి, ఈ పేజ్కి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇదిగోండి, మనము గతంలో కూడా వీడియో చేయడం అయితే జరిగింది మన హైకోర్టు గురించి. మంచి రెస్పాండ్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ ప్రాసెస్, అదే విధంగా అప్పుడు ఏ విధంగా అయితే జాబ్స్ వేకెన్సీస్ పోస్ట్ నేమ్స్ పడ్డాయో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ మ్యాక్సిమం అవే పడ్డాయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మల్టిపుల్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, సో బీఈడి ఇట్లా చదివిన వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఉన్నాయి. మరి ఎవరు 10th క్లాస్ చదివిన వాళ్ళు దేనికి అప్లికేషన్ చేసుకోవాలి, అండ్ ఇంటర్ వాళ్ళు దేనికి అప్లికేషన్ చేసుకోవచ్చు, డిగ్రీ వాళ్ళు దేనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి, ఫస్ట్ నోటిఫికేషన్ నెంబర్ 9 చూద్దాం. సో పైనుంచి కిందికి వద్దాం. ఓకే, సో నోటిఫికేషన్ నెంబర్ 9 చూస్తే కనుక రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్. ఓకే, అండర్ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టర్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రిగార్డింగ్. ఓకే, దీని మీద టచ్ చేసి నేను ఓపెన్ చేస్తున్నాను అండి. ఎవరైతే ఈ సబార్డినేట్ జాబ్స్కి అప్లికేషన్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళు కేవలం 10th క్లాస్ మాత్రమే పాస్ కావాలండి. అంతకు మించి మీరు పాస్ అయినట్లయితే కనుక మీరు అప్లికేషన్ చేసి వేస్ట్. ఈ పని చేయకండి దయచేసి. లాస్ట్ టైం కూడా చాలామందికి నేను చెప్పడం అయితే జరిగింది, ఎవరు వినలేదు. అన్న నువ్వు అప్లై చేయని నేను చూసుకుంటా. ఏం చూసుకునేది, ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ సపరేట్గా ఏంటిది చేయడానికి ఏం లేదండి. కాబట్టి దయచేసి ఆఫీస్ సబార్డినేట్కి ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే చేసుకోండి. పాస్ ఆర్ ఫెయిల్ ఇక్కడ మీరు ఇదిగోండి ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అంటే కనుక మనం చూసినట్లయితే డేట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఎప్పుడు వచ్చేసినాయి, January 19th, 2026 రోజు వచ్చేసింది. అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి January 24th, 2026 రోజు. ఓకే, క్లోజింగ్ వచ్చేసి February 13. ఓకే, సో ఇక్కడ దీనికి ఏమేం కావాలి ఏంటిది అనేది కూడా క్లియర్గా మనకు నీట్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే మనకు నెక్స్ట్ వీడియోలో ఎట్లా అప్లికేషన్ చేయాలి ఏంటి అనేది కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో చూడండి, ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్ 7th to 10th. ఓకే, సో ఆఫీస్ సబార్డినేట్కి మీరు అప్లికేషన్ ఆన్లైన్లో చేయాలంటే 7th క్లాస్ to 10th క్లాస్ ఖచ్చితంగా మీరు పాస్ అయి ఉండాలని ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది. ఇది మీరు గమనించండి. ఇది గమనించక చాలామంది ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు కూడా అప్లికేషన్ చేస్తున్నారు. ఓకే, సో ఇదిగోండి ఏజ్ లిమిట్ కనుక మీరు చూసినట్లయితే ఇట్లా ప్రతిదానికి కూడా మీరు చెక్ చేసుకోండి. నేను షాంపిల్ ఒకటి చేసి చూపెడతా. ఓకే, సో ఇదిగోండి ఏజ్ లిమిట్ వచ్చేసి 46 వరకు అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ నేను బ్యాక్ వస్తున్నా. ఇదిగోండి బ్యాక్ వచ్చేసిన నెక్స్ట్ చూద్దాం ప్రాసెస్ సర్వర్స్. ఓకే, ప్రాసెస్ సర్వర్స్ మీరైతే నేను క్లిక్ చేయడం అయితే జరిగింది. అది డౌన్లోడ్ అవుతుంది. సో ప్రతిదీ కూడా మీరు ఇదే మొబైల్ నుంచి ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో చూద్దాం. ఇది కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ప్రాసెస్ సర్వర్స్ అయితే ఇక్కడ మనకి నీట్గా కనబడుతుంది. ప్రాసెస్ సర్వర్స్ వచ్చేసి ఇక్కడ వీళ్ళకి శాలరీస్ కూడా మంచిగానే ఉన్నాయండి. ఓకే, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కూడా మ్యాక్సిమం యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. కొంచెం ఒకరోజు అటు ఇటు ఉండొచ్చు. ఒకసారి అయితే క్లియర్గా చూసుకోండి. మెయిన్గా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఇదిగోండి, మస్ట్ హ్యావ్ SSC పాస్డ్ ఆర్ ఈక్వలెంట్స్ అండ్ అప్లికేషన్ హ్యావ్ టు స్టేట్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ దేర్ హ్యావ్ కుకింగ్లో కానీ, కార్పెంటర్లో కానీ, ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, పెయింటింగ్లో కానీ ఇక్కడ నుంచి కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండన్నట్టండి ప్రాసెస్ సర్వర్ ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అండ్ ఏజ్ లిమిట్ వచ్చేస్తే కనుక ఇక్కడ 46 వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఇక్కడ మీరు గమనించండి. ఓకే, సో నెక్స్ట్కి వెళ్తాను. సో ఫాస్ట్గా చెప్పేస్తా, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మనం ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలండి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీకు మినిమం నాలెడ్జ్ ఉండడానికి కోసం ఈ వీడియోని అయితే చేస్తున్నా. కాబట్టి మరికొందరికి వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి.
తర్వాత చూడండి రికార్డ్ అసిస్టెంట్. సో రికార్డ్ అసిస్టెంట్ దాని మీద అయితే క్లిక్ చేయడం అయితే జరిగింది. సో లోడ్ అవుతుంది. ఇదిగోండి రికార్డ్ అసిస్టెంట్. ఓకే, సో రికార్డ్ అసిస్టెంట్ జాబ్స్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. దీని శాలరీ కూడా బాగానే ఉందండి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకే, సో డేట్స్ కూడా ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రికార్డ్ అసిస్టెంట్కి మనకు చూసినట్లయితే మస్ట్ హ్యావ్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, మన ఏదైనా స్టేట్ బోర్డు నుంచి అని చెప్తున్నారు. ఓకే, సో ఏజ్ లిమిట్ కనుక ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ 18 years to 46 years వరకు అయితే ఇక్కడ మనకు ఉన్నది. ఓకే, సో రిజర్వేషన్ కూడా ఉన్నది. ప్రతి దానికి కూడా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కానీ రిజర్వేషన్ కానీ ప్రతి దానికి కూడా వేరు ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ఫీజు కనుక మీరు చూసినట్లయితే మీకు 600 మినిమం ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 400 రూపీస్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, సో మెరిట్ లిస్ట్ క్లియర్గా ఇంకా దీని గురించి చెప్పాలంటే మనము నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మనకు రికార్డ్ అసిస్టెంట్ అయిపోయింది. తర్వాత కాపీస్టులు అండి. సో కాపీస్టులు మనకు ఎవరైతే అప్లికేషన్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక పర్టికులర్ సర్టిఫికేట్ అయితే ఉండాలంటే నేను చెప్తాను చూడండి. సో డౌన్లోడ్ చేస్తున్నా. సో మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి అయితే ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పోస్ట్ ఆఫ్ కాపీస్టులు. ఓకే, శాలరీ కూడా మంచిగానే ఉన్నది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనం చూసినట్లయితే అట్లా ఉంది. అండ్ ఇక్కడ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో మెయిన్గా మనకి ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, ఓకే ఇవి మనకు కనుక తెలిసినట్లయితే అప్లికేషన్ చేయాలా వద్దా అని ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్. సో మినిమం ఇంటర్మీడియట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ 45 words per minute టైప్ చేసి, అంటే మనకి టైపింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. 45 words per minute టైప్ చేయగలిగే సత్తా టాలెంట్ అయితే ఉండాలి. సో ప్రొవైడెడ్ దట్ ఇఫ్ క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ ఆర్ నాట్ అవైలబుల్ అని కూడా మనకి చెప్తున్నారు. అండ్ అఫ్కోర్స్ ఇది కూడా ఏజ్ 18 to మనకు 46 ఇక్కడ ఉంది, సారీ ఇదిగోండి 18 to 46 ఏజ్ కూడా మనం చూడవచ్చు. ఓకే, సో ఇట్లా ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కాపీస్టులు అయిపోయినాయండి. అండ్ పోస్ట్ ఆఫ్ ఎగ్జామినర్ అట్లనే ఉంది. అండ్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నాయి, పోస్ట్ ఆఫ్ టైపిస్టులు ఉన్నాయి, అండ్ జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నాయి, స్టెనోగ్రాఫర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇట్లా రకరకాలుగానైతే ఉండడం అయితే జరిగింది ఫర్ ద పోస్ట్ ఆఫ్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ లాస్ట్ ఇంతేనండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ టు 9th నోటిఫికేషన్ వరకు అయితే ఇక్కడ మనకు 9 రకాల జాబ్ నోటిఫికేషన్స్కి అయితే మనకు తెలంగాణ స్టేట్లో హైకోర్టులో అయితే జాబ్స్ అయితే వేకెన్సీస్ అయితే పడ్డాయి. సో దీనికి సంబంధించిన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అని నేను అనుకుంటున్నా, కొన్ని మీకు వదిలేసిన. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఎట్లా అప్లికేషన్ చేయాలి ఏంటి అనేది మీ ముందుకు వస్తా ఆ వీడియోతో. థ్యాంక్ యూ.